నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు కడపలో ఉత్సాహంగా చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ ప్రజల్లో మార్పు మొదలైందంటూ స్పష్టం ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలను ఖండించిన ఆయన కుమార్తె క్రాంతి పిఠాపురంలో పవన్ గెలుపు కోసం కృషి చేస్తామంటూ స్పష్టం ఒండి మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి PVL ఎన్నికల ప్రచారం సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలంటూ స్పష్టం తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురంలో పోలీసుల తనిఖీలు 2,40,00,000 రూపాయల నగదును గుర్తించి సీజ్ చేసిన పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం కడపలో ప్రజాగళం నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి కడపలో మార్పు కనిపిస్తుందని ప్రజాస్పందన అద్భుతంగా ఉంది అన్నారు. కడపలో పనిచేయడంలో అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి సరైన వ్యక్తి అంటూ కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తాను 45 సంవత్సరాలు రాజకీయాలు చేశానని, కానీ జగన్ లాంటి రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీకి ఓటేస్తే మళ్లీ విధ్వంసమే అని అన్నారు. వైఎస్ఆర్ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నదే కూటమి ఆలోచన అని, అందుకు అందరం త్యాగాలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని గెలిపించమని కోరడానికి వచ్చారు. ఇటీవల మీరందరూ పేరు పెట్టారు, కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈ కడపలో రౌడీజం ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవిరెడ్డి గారు అలయాస్ రెడ్డమ్మ గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఒక నాయకుడికి మీరు ఓటేస్తే నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆదర్శంగా ఉండాలి, అవునా కాదా అని అడుగుతున్నా. మొన్ననే సైకో జగన్ వచ్చాడు. నేను ముద్దుగా పిలిచే పేరు సైకో. ఎందుకంటున్నానంటే ఒక అహంకారి వ్యక్తి. నేను రాజశేఖర్ని చూసా, 45 ఏళ్లు రాజకీయాలు చేశా. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఒక అహంకారి. ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్, ఎవ్వరిని భరించలేడు. కడాన ఆయన వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే బెంగళూరు పంపించాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కన్న చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వనవాడు నీకు నాకేమైనా చేస్తాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకోని వ్యక్తి, ఇంకో పక్క విధ్వంసకారుడు. చాలా ప్రమాదం ఇది. ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు, ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక దోపిడీదారుడు, ఒక బందిపోటుతనం. మొత్తం సంపదంతా అతనికే కావాలి. మీరు చూడండి, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత బరితెగించిన వ్యక్తిని. అంటే ఒక ప్రభుత్వ విధానం వల్ల మీ జీవితాలు నాశనం అయినాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో, ఒక విధ్వంసకారుడు. తమ్ముళ్ళు, ఎప్పుడైనా చరిత్రలో ఇంత భయంకరమైన వ్యక్తి ఎప్పుడూ ఉండడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఎన్నికల ముందు చెప్పాడు,
ఆడబిడ్డల ఓట్ల కోసం నేను వస్తానే మద్యపాన నిషేధం చేస్తానని అంచెల వారీగా మద్యపాన నిషేధం పెట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే బ్రాండ్ జే బ్రాండ్, సైకో జగన్ బ్రాండ్. అది తాగితే క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది. నాసి రకం, ఆరోగ్యానికి హానికరం, కానీ సైకోకు ఆదాయం. అంటే నీ ఆదాయం కోసం 30,000 మంది చంపేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడ కుమార్తె క్రాంతి మాత్రం ఆయన సవాల్ను వ్యతిరేకించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ ప్రకటన తన సొంత అభిమానులకు కూడా నచ్చడం లేదన్నారు. వంగగీత గెలుపు కోసం పని చేసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదన్నారు. పవన్ కళ్యాణ్ ను తిట్టేందుకు జగన్ ముద్రగడను వాడుతున్నారని ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగగీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్తే. కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఆశీర్వదించమని అడిగిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరు, ఉప్పులూరు, ఉనుదుర్రు, ఎండగండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అడుగడుగున మహిళలు హారతలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలలతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు నడింపల్లి సత్యవతి, రామకృష్ణరాజు, పిన్నమ్మరాజు, నాగలక్ష్మి, గోగులమండ చిన్న కృష్ణమూర్తి, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జడ్పీటీసీ రణస్థల, కనకదుర్గ మహంకాళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.